వెల్కమ్ టు సీజే టీవీ. ప్రతిరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో చూస్తున్నాం కదా. ఇదే క్రమంలో ఈ రోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. మనతో పాటు చందు యాదవ్ గారు. నమస్తే అండి, అందరికి గుడ్ మార్నింగ్. ముందుగా ఆంధ్రజ్యోతి, వికసిత భారతాన స్వర్ణాంధ్ర సాధన 2029 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా ఏపీ, P4 అమల్లో ఆ లక్ష్యాన్ని అందుకుంటాం. అమరావతి, తిరుపతి, కర్నూలుకు విశాఖ మోడల్. టెక్నాలజీ అభివృద్ధికి శీఘ్రగతిన ప్రణాళికలు. డిజిటల్ మౌలిక కల్పనలో ఆదర్శంగా నిలిచాం. కుటుంబానికి పారిశ్రామికవేత్త మా నినాదం. 2047 నాటికి భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు వెల్లడి. సీఎం బ్లూ ప్రింట్ ప్రజెంటేషన్, మోదీ ప్రశంస. నీతి ఆయోగ్ గవర్నర్ కౌన్సిల్లో సమావేశాల వద్ద ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరచాలం. పక్కన తమిళనాడు సీఎం స్టాలిన్. సో దీంట్లో స్వాతంత్రం సిద్ధించి 100 ఏళ్లు పూర్తి చేసుకునే నాటికి వికసిత భారత్ లక్ష్యాలను అనుగుణంగా నడిచేందుకు, ఇందులో దేశానికే మార్గదర్శకంగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా ఆవిష్కరణలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో జాతీయ అభివృద్ధికి ఏపీ దోహదపడుతుందని తెలిపారు. వికసిత భారత్ 2047 సాకార పథంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని పేర్కొన్నారు. $2.4 ట్రిలియన్ ప్రగతి లక్ష్యంతో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. వికసిత భారత్ లక్ష్యంలో భాగంగా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. P4 ద్వారా ఈ లక్ష్యాన్ని అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో భారత మండపంలో శనివారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశంలో సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధిపై నివేదిక సమర్పించారు. సో ఇది నిన్న ఆల్రెడీ మన రేవంత్ కూడా కలిశారు, అదేవిధంగా చంద్రబాబు కూడా కలిశారు. చంద్రబాబు ముఖ్యంగా 2047 అంటే 2047 నాటికి మనకి స్వతంత్రం వచ్చి 100 years అవుతుంది. దాన్ని విజన్ గా పెట్టుకున్నారు. గతంలో 2020 ఏ విధంగా అయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న క్రమంలో ఆయన 2020 విజన్ తో ఎలా అయితే ముందుకెళ్లారో, ఇప్పుడు 2047 నినాదంతో ముందుకెళ్తున్నారు. చంద్రు, దీన్ని మనం ఏ విధంగా చూడాలి? చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉండబోతుంది? మళ్ళీ ఏదైతే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవటం జరిగింది. గవర్నింగ్ కౌన్సిల్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది, తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వేరు రాష్ట్రాలుగా అవతరించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు, పరిస్థితులు ఏ విధంగా ముందుకెళ్తున్న నేపథ్యం అనేది ప్రధానమైన ఉద్దేశం చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2020 విజన్ 2020 అనే నామకరణం చేసి ముఖ్యంగా ఆ రోజు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్త ప్రచారం కావించబడింది. విజన్ 2020 అనేది అంటే 20-30 సంవత్సరాల ముందు 2020 అనటం అంటే ఆ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తాను, లక్ష్యాలు, దానికి సంబంధించిన ప్రభుత్వ సూచికలు వీటన్నిటిని చెప్తూ ఆ రోజు వారు విజన్ 2020 అనేది ముందు తీసుకెళ్లారు. ఈ రోజు విజన్ 2047గా ముందుకు పోతా ఉన్నారు. అంటే 47 సంవత్సరం 2047 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉంది, అంటే ఎవరి తలసరి ఆదాయం ఏ విధంగా ముందుకు పోతుంది, ఏ విధంగా పెరుగుతుంది, ఏ విధంగా పెంచాలి, అసలు రాష్ట్రంలో ఉన్న పూర్తి స్థాయి పేదరిక నిర్మూలన అనేది ఏ విధంగా సాధ్యం అవుతుంది అనే లక్ష్యంతో చెప్పేదే 2047. దీని మీద ఏదైతే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిలింగ్ సంబంధించిన సమావేశంలో ఆయన దానికి సంబంధించి పూర్తి వివరాలతో బ్రీఫ్ ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలోనే నీతి ఆయోగ్లో పాల్గొన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులందరికీ కూడా ఆకర్షించబడ్డది వారు చెప్పిన రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం, 2047కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా సస్యశ్యామలంగా మారే పరిస్థితి ఉంది, P4 ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించిన అంశంలో, కొత్తగా అమరావతి రాజధాని ద్వారా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, మొత్తంగా రాష్ట్రంలో అభివృద్ధి ఏముంది, మానవ వనరులను ఏ విధంగా పెంచుకోవాలి, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి, తద్వారా 2047 యొక్క టార్గెట్ లక్ష్యాన్ని ఆయన వివరిస్తూ ముందుకెళ్ళిన నేపథ్యం అందరినీ ఆకర్షించిందనే చెప్పాలి. మొత్తంగా ఏదైతే ఈ నీతి ఆయోగ్ సంబంధించిన సమావేశంలో
చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రజెంటేషన్ కి ప్రధాని నరేంద్ర మోడీ యొక్క ప్రశంసతో పాటుగా ఇతర ముఖ్యమంత్రులందరూ కూడా ప్రశంసలతోటి చంద్రబాబు నాయుడు గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన ఎప్పుడు కూడా ప్రజెంటేషన్ సంబంధించిన అంశంలో వాస్తవికంగా ముందు పోయే పరిస్థితి ఉంటుంది. గ్రౌండ్ లో ఏ విధంగా ఉంది, రాష్ట్ర పరిస్థితులు ఏమున్నాయి, స్థితిగతులు ఏమున్నాయి, తద్వారా ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏమి కేంద్రం ద్వారా అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోతా ఉన్నారు, లక్ష్యాలు ఏంటి అనేది మొత్తంగా బ్లూ ప్రింట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయటం, ప్రజెంటేషన్ ఇవ్వటం, అందరికీ అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పడం, ఇవన్నీ కూడా 2029 నాటికే పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాము, అదేవిధంగా P4 అమల్లో లక్ష్యాన్ని అందుకుంటాం అనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరికీ వివరించడం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదైతే ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించిన స్టాలిన్, అంటే రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలన్నా లేకపోతే ముందుకు పోవాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని దేవరించుకుంటేనే, అంటే అడుక్కుంటేనే పనులు అవుతాయి అనే ప్రశ్న కూడా ఆయన మాట్లాడటం జరిగింది. కాకపోతే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆహ్లాదకరంగా జరిగింది. ఓకే. ఇకపోతే చిత్రసీమ సంబంధించి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ నిన్న జనసేన పార్టీ నుంచి వచ్చేటువంటి ఏదో కార్యాలయం వచ్చిన లెటరు తీవ్రమైనటువంటి ఇండస్ట్రీలో చర్చకి దారితీసింది. చందు, దీన్ని మనం ఏ విధంగా చూడాలి? చిత్రసీమ రిటర్న్ గిఫ్ట్ కు థ్యాంక్స్, కూటమి ప్రభుత్వ పరిశ్రమకు గౌరవం ఇచ్చింది, కానీ కనీస మర్యాదగా కూడా సినీ పెద్దలు సీఎం ని కలవలేదు. గత ప్రభుత్వం అగ్రనట నటులు ఎలా చిత్కరించిందో మరచినట్టున్నారు. ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సంఘాల ప్రతినిధులు రావాల్సిందే. థియేటర్ల బంద్ పై డిప్యూటీ సీఎం కార్యాలయం ఘాటు ప్రకటన. థియేటర్ల బంద్ లేదు, సమస్యల పరిష్కారానికి కమిటీ. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? అంటే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన 4 పాయింట్లు మొదటి పేజీలో ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో ప్రధాన భూమిక వహించే వ్యక్తి, నాయకుడు పవన్ కళ్యాణ్. అయితే ఎగ్జిబిటర్స్ సమస్యల పేరు మీద డిస్ట్రిబ్యూటర్ల నాయకత్వంలో 1st తారీఖు నుంచి ఎగ్జిబిటర్లు బంద్ చేయాలనుకుంటున్నారు. బంద్కు పిలిపించారు. సినిమా థియేటర్లన్నీ కూడా బంద్ ఆంధ్రప్రదేశ్ లో అనే స్లోగన్ అనేది బయటికి తీసుకురావటం జరిగింది. అదేవిధంగా ఎగ్జిబిటర్స్, సినిమా థియేటర్లు బంద్కు పిలిపించిన నేపథ్యం ఉంది. దీంట్లో ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఎవరైనా కూడా ఏంటంటే, ఒక పెద్ద స్థాయి సినిమా, కొన్ని నెలల పాటు కష్టపడి తీసిన సినిమా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. వీరమల్లు సినిమా అనేది పెద్ద స్థాయిలో నిర్మించిన సినిమా. జనరల్ గా ఒక సినిమా రంగం నుంచి ఒక ముఖ్యమైన సినిమా లేదంటే పెద్ద పెట్టుబడితో వచ్చే సినిమా, దీన్ని ఆర్థికంగా కాపాడుకోవాల్సిన బాధ్యత సినీ రంగ ప్రముఖుల మీద, సినీ రంగ పరిశ్రమ మీద, అది మీద సినీ రంగానికి సంబంధించి తోడ్పాటునిస్తూ ముందుకు పోయే సంఘాలకి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే 100 కోట్లు పెట్టుబడి పెట్టి ముందుకు పోయే సంస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత సినీ రంగ ప్రముఖుల మీద. సంఘాలు దేంట్లోనైనా దేనికోసం ఉంటాయి? సంఘంలో ఉండే సభ్యులకి యొక్క పూర్తి స్థాయి మద్దతు ఇస్తూ వాళ్ళ సమస్యల పక్షాన నిలబడి పోరాడే సంఘాలు. ఆ సమస్యల్ని కూలంకషంగా చర్చించి ముందుకు పోతూ ఆ సంఘ నాయకులు నిజంగా ఆస్వాదించి వాళ్ళని స్వాగతించి ఒక పెద్ద సినిమా తీశారు. ఆ నిర్మాతకు లాభం ఉందా, డిస్ట్రిబ్యూటర్లకి లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, ఆ సినిమాని ఎవరు కొనుగోలు చేశారు, 100 కోట్లు పెట్టుబడి పెట్టి ముందుకు పోయే సినిమాకి ఏ విధంగా నష్టం జరుగుతూ ఉంది, దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఆ నిర్మాతకు కానీ ఆ సినిమాకి కానీ ఏ విధంగా మద్దతు తెలవాలనేది సినిమా రంగ ప్రముఖులు కానీ సంఘాలు కానీ ఆలోచించి వాళ్ళకి మద్దతు తెలపాలి. అలా కాకుండా ఒక పెద్ద స్థాయి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అది కూడా ఆంధ్రప్రదేశ్కి లేదంటే తెలుగు సినిమా రంగానికి సంబంధించిన నిర్మాతలు, దర్శక నిర్మాతలంతా కలిసి ఆ సినిమా తీస్తూ ముందుకు పోతున్న నేపథ్యంలో ఆ సినిమాని ఇబ్బంది కలిగించే విధంగా ముందుకు పోవాలి. 100 కోట్లు పెట్టుబడి పెట్టి సినిమా తీస్తా ఉంటే వాళ్ళకు మోరల్ సపోర్ట్ చేయాల్సింది పోయి ఆ సినిమా ఎవరైతే తీస్తా ఉన్నారో ఆ టీంని పూర్తిగా అస్తిత్వపరిచే విధంగా, పూర్తిగా నష్టపరిచే విధంగా, దాని మీద ఒక గొడ్డలి వేటు వేసే విధంగా ప్రయత్నాలు జరగటం పట్ల సినిమా రంగంలో ఒక వర్గం చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. ఏదైతే
ఆ నలుగురు లేక ఆరుగురు చేతిలో సినిమా ఇండస్ట్రీ ఉంది, సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది. అదేవిధంగా ముఖ్యమైన సినిమా నిర్మాతలుగా వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. తద్వారా ఇది ఆ నలుగురు చేసిన పని అనేది నేను ఆంధ్రజ్యోతిలో ఒక వార్త చూసాం మనం. ఇప్పుడు ఈ బంద్ వెనక, సినిమా థియేటర్ల బంద్ వెనక ఉన్నవారెవరు, దాన్ని ఏ విధంగా బంధు పిలుపునిచ్చారు, ఏ విధంగా బంధు కోసం ప్రయత్నాలు చేశారు అనేది మనం ఆంధ్రజ్యోతిలో నిన్న ఒక కథనం చూసాం ఆ నలుగురికి సంబంధించిన అంశంలో. అదేవిధంగా ఆ నలుగురు సంబంధించిన అంశంలో ఆ వార్త మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించిందంటే ఏదైతే సినిమా రంగానికి సంబంధించిన మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, కందుల దుర్గేష్ దీనికి సంబంధించి ఒక ప్రకటన ఇస్తూ దాని మీద ఒక ప్రకటన చేశారు. ఏదైతే ఆ నలుగురు డిస్ట్రిబ్యూటర్లు దీనికి సంబంధించి బంధుకు పిలుపునిచ్చారో, బంధుకు కారకులు అయ్యారు అని చెప్తూ ఒక వార్త వచ్చిందో ఆ వార్తలో వాస్తవం ఎంత, నిజంగానే బంధు వెనక ఉన్న వాళ్ళు ఎవరు, ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ అసలు ఉన్న సమస్యలు ఏంటి, వాళ్ళు ఈ సందర్భంలోనే అప్పటికప్పుడుగా ఎందుకని బంధుకు పిలుపునిచ్చారు, వీటన్నిటిని తేటతెల్లం చేస్తూ పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మంత్రి కందుల దుర్గేష్ ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందువల్ల అంటే ఈయన టూరిజంతో పాటుగా సినిమా ఆటోగ్రఫీ మంత్రి కాబట్టి కందుల దుర్గేష్ ఈ ప్రకటన ఇవ్వటం జరిగింది. ఈ ప్రకటనని, ఈ ఆదేశాలని సినిమా రంగం చాలా తప్పనిసరిగా సీరియస్గానే భావించాలి. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ముఖ్యమైన నిర్మాతలు, ముఖ్యమైన డిస్ట్రిబ్యూటర్ల చేతిలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉన్నది. కాబట్టి ఆ వార్త మీద, ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్త మీద రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కందుల దుర్గేష్ ప్రకటన ఇవ్వటంతో పాటుగా ఆదేశాలు జారీ చేసి పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలనేది మనం చూసాం. అయితే ఇక్కడ చిత్ర పరిశ్రమ రిటర్న్ గిఫ్ట్కు థ్యాంక్స్. ఇది చిత్ర పరిశ్రమ రిటర్న్ గిఫ్ట్కు ధన్యవాదాలు చెప్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన కార్యాలయం నుంచి ఒక ప్రకటన అనేది రిలీజ్ చేశారు. ఈ ప్రకటనని మనం తీవ్రంగానే భావించాల్సిన అవసరం ఉంది. ఏదైతే సినీ పరిశ్రమ నుంచి ప్రముఖుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో చాలా కీలకంగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్, పవన్ కళ్యాణ్, అదేవిధంగా దగ్గుపాటి పురంధరేశ్వరి నలుగురు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మూడు పార్టీల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో చాలా ప్రాధాన్యతమైన నాయకత్వం ఈ నలుగురిది కూడా. భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగటానికి ఆంధ్రప్రదేశ్ది చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క మద్దతుతోటే కేంద్ర ప్రభుత్వం నిలబడ్డది అనేది అందరికీ తెలుసు. అటువంటి ప్రాధాన్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నలుగురు నాయకులకి ఇస్తున్న నేపథ్యం ఉంది. గత 4 రోజుల క్రితమే మనం చూసాం. మంత్రి లోకేష్ గారిని ఫ్యామిలీతో సహా ఆహ్వానించి డిన్నర్ ఏర్పాటు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాదాపుగా 2 గంటల సమయం ఆంధ్రప్రదేశ్ మంత్రి, అదేవిధంగా ఎన్డీఏ నేత అయినటువంటి లోకేష్ గారితో గడిపిన సందర్భం ఉంది. ఇవన్నీ కూడా 2 తెలుగు రాష్ట్రాలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటిది ఏదైతే ఆ నలుగురు అని చెప్పుకుంటూ వార్త వచ్చిందో, ఆ నలుగురు ప్రభుత్వాన్ని ధిక్కరించే విధంగా, ప్రభుత్వాన్ని హెచ్చరించే విధంగా, ప్రభుత్వ పెద్దలకి సవాలు విసిరే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారనేది ప్రభుత్వం భావించింది. దీన్ని తీవ్రంగా పరిగణించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయ ప్రకటన అంటే అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత కార్యాలయ ప్రకటన కాదు. అది ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఇచ్చిన ప్రకటన. చలనచిత్ర సీమ తనకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిని కానీ, తనని కానీ, లేదా లోకేష్ గారిని కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన బాధ్యత వహిస్తున్న లేదా సినిమాటోగ్రఫీ మంత్రిని కానీ కలిసి చలనచిత్ర పరిశ్రమకు ఉన్న ఇబ్బందులు ఏంటి, లేకపోతే ఏం కావాలి, లేదంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా రంగ
చిత్రసీమకు సంబంధించిన సంఘాల ద్వారా కలిసి స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలను కానీ లేదా ఇతర అంశాలను కానీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించమని గతంలో ఉప ముఖ్యమంత్రి కోరారు, సూచించారు. కానీ దాని తర్వాత అటువంటిది జరగకపోగా తన సినిమానే రిలీజ్ చేస్తున్న సందర్భంలో, విడుదలకున్న సందర్భంలో వాళ్ళని హెచ్చరించే విధంగా, బెదిరించే విధంగా సినిమా థియేటర్లు బంద్కు పిలుపునిచ్చారు. కాబట్టి ఈ రిటర్న్ గిఫ్ట్ కి ధన్యవాదాలు అనే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చాలా తీవ్ర స్థాయిలో చెప్తారని అనిపిస్తా ఉంది. అయితే చందు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు సినిమా రంగం రాజకీయాలతో ముడిపడి ఉన్నందుగా మరి ముఖ్యమంత్రులు మారగానే కొంత ఈ గ్యాప్ అనేది ఇటు మన తెలంగాణలో సేమ్ ఇదే విధంగా జరిగింది. రేవంత్ రెడ్డి కూడా ఎవరు కలవలేదనే విషయం సేమ్ ఇదే విషయాన్ని గతంలో ప్రస్తావించడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారగానే గత ప్రభుత్వం తాలూకు మంచి రిలేషన్స్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు కానీ, సినీ పరిశ్రమ పెద్దలు కానీ వెంటనే వెళ్ళి కలవడానికి కొద్దిగా వెనకాడుతున్నారు. అక్కడ జగన్ విషయంలో గతంలో క్లోజ్ గా ఉండొచ్చు ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇక్కడ కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ మంత్రులు కానివ్వండి వాళ్ళు కానీ ఎక్కువ సినిమా రంగంతో క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేశారు. మనం చూసాం కేటీఆర్ విషయంలో కూడా గతంలో కూడా రకరకాల రూమర్స్ కూడా వచ్చాయి, ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమందితోటి సంబంధం ఉన్నట్టుగా వచ్చాయి. సో ఏదేమైనా కానీ ఒక రిలేషన్ అనేది ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్యలో ఉండటం వల్ల ప్రభుత్వాలు మారగానే వెంటనే వాళ్ళు మింగిల్ కావడానికి కొంత టైం ఏమైనా తీసుకుంటున్నారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం అయి ఉండి స్టార్ హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు కూడా వాళ్ళు వచ్చి కలవకపోవడాన్ని మనం ఏ విధంగా చూడాలి? దీంట్లో రాజకీయ కోణం ఏమైనా ఉంటుందంటారా? తప్పనిసరిగా. ఎందుకంటే సినిమా మీడియా అనేది చాలా పెద్ద మీడియా. ఎప్పుడు కూడా సినిమా మీడియా సామాజిక దృక్పథంతో కానీ, సామాజిక అంశాలతో కానీ, సామాజిక రుగ్మతలపై పోరాటం సంబంధించిన అంశాల్లో కానీ సినిమా మీడియా చాలా ప్రభావితం చేయగలిగేది సమాజాన్ని. అటువంటి సినిమా మీడియాని గుప్పిట్లో పెట్టుకున్న పెద్దలు ఉన్నారు సమాజంలో చాలా మంది. అయితే అందరినీ హెచ్చరించే విధంగానో, బెదిరించే విధంగానో, లేదంటే ఒక అది నేతలుగా లేకపోతే వాళ్ళందరికీ మానిటరింగ్ చేసి గుప్పిట్లో పెట్టుకున్న వ్యక్తులుగా అందరూ ఉంటారు అనేది కాదు, అందరికీ వర్తించదు. అది ఎవరో కొంతమంది ఒక 3-4 ఏదో వార్తలు వచ్చినట్టుగా గుత్తాధిపత్యం కోసం పోరాడే ఆలోచన అనేది ఉంటది. ఎందుకంటే నాయకత్వం కోసం కావచ్చు, లేదంటే సినిమా రంగంలో ఉన్న సీనియారిటీ, లేదంటే నిర్మాతలుగా ఆర్థికంగా పటిష్టంగా ఉండటం కావచ్చు, లేదా పెద్ద డిస్ట్రిబ్యూటర్లుగా ఒక సినిమా రిలీజ్ చేయాలంటే 2 రాష్ట్రాల్లో కానీ అదేవిధంగా భారతదేశంలో కానీ ఒక పెద్ద సినిమా రిలీజ్ చేయాలన్నా, చిన్న సినిమా రిలీజ్ చేయాలన్నా కూడా ఆ వ్యక్తుల యొక్క కనుసన్నల్లో డిస్ట్రిబ్యూషన్ అనేది నడిచే క్రమంలో వాళ్ళకి ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఆత్మస్థైర్యంతో, ఆర్థిక బలంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అనుకోకుండానే వాళ్ళు ఒక తెలియని మనోధైర్యంతో ముందుకు పోయే నేపథ్యం అనేది కూడా ఉంటది. ఎందుకంటే ఈ రంగం నా చేతిలో ఉంది, నా గుప్పిట్లో ఉంది, నేను రిలీజ్ చేస్తేనే ఈ సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఎవరు ఏ సినిమా తీసినా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా డిస్ట్రిబ్యూటర్లుగా వాళ్ళు రిలీజ్ చేస్తేనే వాళ్ళ సహకారంతో సినిమా థియేటర్ లభించే పరిస్థితి ఉంటుంది, సినిమా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మొత్తంగా తన చేతిలో సినిమా రంగానికి సంబంధించిన ఏదైతే అసలు సినిమా రిలీజు, సినిమా నిర్మించటం, ఈ 2 అంశాలు, సినిమాకు పెట్టుబడి, సినిమా నిర్మించటం, లేదా తర్వాత 3వ అంశం సినిమా విడుదల చేయటం, ఈ 3 అంశాల్లోనే 24 క్రాఫ్ట్స్ కూడా ఇమిడి ఉంటాయి. అల్టిమేట్ గా సినిమా ఎవరి చేతిలో ఉన్నట్టు, సినిమా రంగం అంతా కూడా ఆ నిర్మాతలు, ఆ డిస్ట్రిబ్యూషన్ చేతిలోనే ఉన్న నేపథ్యం ఉంటది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించే అవకాశం అనేది ఉంటది. ఈ నేపథ్యంలో మీరు రాజకీయాలతో ముడిపడి ఉన్నాయా అంటే, మనం నిన్న మాట్లాడుకున్నట్టు పెద్దలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1983లో పార్టీ స్థాపించి తక్కువ రోజుల్లోనే ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో తదనంతరం సినిమా రంగానికి రాజకీయాల్లో ప్రాధాన్యత అనేది పెరిగింది. ప్రచారానికి కానీ, అదేవిధంగా సీట్లు ఇచ్చే సందర్భం కానీ, రాజకీయాల్లో పోటీ చేసే సందర్భం కానీ, వీళ్ళందరూ కూడా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయటం జరిగింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన సందర్భంలో, దాని తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే ఎన్టీ రామారావు గారు అదేవిధంగా వారి ఫ్యామిలీకి సంబంధించి రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వటం, దాని తర్వాత ఎంతో మంది ముఖ్యమైన నాయకులు, హీరోలు, సినిమా రంగానికి సంబంధించిన హీరోలు, మోహన్ బాబు లాంటి హీరోలు, మిగతాది తర్వాత చాలా మంది ఎంపీలుగా అయ్యారు. ఆ విధంగా ముందుకు పోయే నేపథ్యం ఉంది. కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ లాంటి వాళ్ళు శాసనసభ్యులు అయ్యారు,
మంత్రులు అయ్యారు. అంతా ఎంపీలు చాలా. జయప్రద అయితే అమర్ సింగ్ నాయకత్వంలో అక్కడి నుంచి రాజ్యసభ అయ్యారు. అసలు ఒక కొన్ని సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వంలో చాలా ప్రాధాన్యత భూమిక కేంద్ర ప్రభుత్వంలో కొనసాగించారు. ఈ విధంగా సినిమా రంగానికి సంబంధించి బాలీవుడ్ నుంచి కూడా చాలా మంది ఈ రోజుకి ఎంపీలుగా ఉన్న నేపథ్యం ఉంది. కొంతమంది కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న నేపథ్యం అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కాబోయే కాలంలో, నడుస్తున్న కాలంలో వాళ్ళ యొక్క ప్రాధాన్యత, హీరోల యొక్క ఫ్యాన్స్, వాళ్ళకి లక్షలాదిగా ఫ్యాన్స్ ఉండే నేపథ్యం, వాళ్ళందరూ ప్రతి ఎలక్షన్లో కూడా అధికార పార్టీయో ప్రతిపక్ష పార్టీయో ప్రచారానికి వాడుకునే పరిస్థితి, ప్రచారానికి వాళ్ళ యొక్క అభిమానులతోటి ప్రచారం చేయించుకునే పరిస్థితి ఆయా నియోజకవర్గాల్లో ఈ నేపథ్యం ఉంది. అంతేకాకుండా సినిమా రంగం అనగానే ఆర్థికంగా బలంగా ఉండే పరిస్థితి, రాజకీయాలకు కావాల్సింది, రాజకీయాలు ముందుకు పోవాల్సింది, వీటన్నింటితో పాటు హంగులు ఆర్థిక బలవంతమైన మద్దతు కావాలి. ఖర్చు అనేది పెరిగిపోయింది. కాబట్టి సినిమా రంగంలో ఉన్న ముఖ్యులు ఆటోమేటిక్గానే అడిగినా అడగపోయినా రాజకీయ నాయకులకి, ముఖ్యమంత్రులకి, లేకపోతే మంత్రులకి, వాళ్ళకి నచ్చిన పార్టీలకి మద్దతుగా ఉంటూ కొంతమంది అందరికీ మద్దతు ఇస్తారు, కొంతమందికి మద్దతు ఇస్తారు. ఇప్పుడు సామాజిక సమీకరణలు పెరిగిపోయినాయి, కుల ప్రభావం పెరిగిపోయింది. ఇప్పుడు రెడ్డిగా ఉన్నవాళ్ళు రెడ్డి వైపు, చౌదరిగా ఉన్నవాళ్ళు చౌదరి వైపు, కాపుగా ఉన్నవాళ్ళు కాపు వైపు, ఈ మూడు కులాలకు సంబంధించి. అదేవిధంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వెలమ సామాజిక వర్గానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఆయా హీరోలు ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా ఆ వర్గాల నుంచి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకని ప్రధానంగా సినిమా రంగానికి కూడా సామాజిక అంశాలు ఎక్కువగా ఉంటాయి. వారికి సంబంధించిన ఆయా కుటుంబాల నుంచి అభిమానులు కానీ వీరు కానీ కూడా ఆయా సామాజిక వర్గాల నుంచి ఎక్కువగా ఉండి వాళ్ళు తమ సోదరుగానో తమ కుటుంబ సభ్యులుగానో భావించుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. ఈ అంశాలని అన్నిటినీ కనుక చూసుకుని ముందుకు పోతే సినిమా రంగము రాజకీయ రంగము పూర్తి స్థాయి కలిసి ముందుకు ప్రయాణిస్తున్న నేపథ్యంలో సినిమా రంగంలోని ముఖ్యులకు కూడా అధికారంలో ఉన్న పార్టీగా లేకపోతే ప్రతిపక్ష పార్టీగా దగ్గర సత్సంబంధాలు ఉండి నేరుగా ఇన్వాల్వ్ అయ్యి ఎఫ్డిసి చైర్మన్ లాంటి పదవులు లేదా ఎమ్మెల్యే లాంటి పదవులు తమ కుటుంబ సభ్యులకో లేదా ఇంకా ప్రభుత్వపరమైన అంశాల నుంచి కావలసిన పదవులు కానీ బాధ్యతలు కానీ తీసుకుని ముందుకెళ్తున్న నేపథ్యాన్ని మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఆ రాజకీయ పార్టీలో తమకు ప్రాధాన్యత, తమకు చనువు, తమకు చొరవ వీటన్నిటి ఉండే విధంగా వాళ్ళు ముందుకు పోతున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఈ సినిమా రంగం రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్న వాళ్ళు, మీరు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక సినిమా రంగం నుంచి వచ్చి శుభాకాంక్షలు కానీ ధన్యవాదాలు కానీ ఇవన్నీ ఆశిస్తారు ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి పెద్ద మనిషిగా. అది సినిమా రంగం నుంచి జరగలేదు. రెండో అంశం, ఆయన్ని అవమానించే విధంగా కొన్ని చోట్ల కొన్ని వ్యాఖ్యలు జరిగాయి అనేది అంతర్గత సమాచారం. దాని మీద వారు హర్ట్ అయ్యారని కూడా దానికి సంబంధించి ఒక సమాచారం ఉంది. కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పెద్ద మనిషి, అభివృద్ధి కానీ అన్ని అంశాలను కానీ ముందు తీసుకెళ్లే ఒక పెద్ద మనిషి, ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి ద్వారా సానుకూల వాతావరణంతో గౌరవించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలకు ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న సినిమా రంగం నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రిటర్న్ గిఫ్ట్కు థ్యాంక్స్ అని చెప్పి లేఖ రాస్తూ సినిమా రంగానికి సంబంధించిన సంఘాలు తన వద్దకు రాలేదు, ముఖ్యమంత్రి కానీ తనని కానీ ప్రభుత్వాన్ని కానీ వచ్చి కలవలేదు, సమస్యలు విన్నవించలేదు అనే ప్రకటన చేశారు. అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే విధంగా ఫీల్ అయ్యారు, మాట్లాడారు. ఆ విధంగా తప్పే ఉంది మాట్లాడితే. ఇప్పుడు సినిమా రంగానికి కావాల్సిన మద్దతు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సినిమా రంగాన్ని ఏమన్నా నిర్దేశిస్తుందా, నిర్ణయిస్తుందా, లేకపోతే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉండాలనేది మార్పులు చేర్పులు చేయగలిగే పరిస్థితి సినిమా రంగం మీద ఉందా నిజంగానే, లేదా లేకపోతే ఆ నలుగురు కానీ ఆ నలుగురు కాక ఇంకొందరు కానీ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, సానుకూల వాతావరణంగా సానుకూలంగా ఎందుకు పోవట్లేదు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి చంద్రబాబు నాయుడు సీఎం కాగానే వెరీ నెక్స్ట్ డేనే కొత్త ప్రభుత్వానికి వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేస్తారు.
అలాంటి క్రమంలో ఒక ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు వచ్చి కలవడానికి వాళ్ళకి ఎందుకు ఈగో అడ్డు వస్తుంది అనేది అర్థం కావట్లేదు. సో ఏది ఏమైనా కూడా ఇది చిలికి గాలవాన కాకుండానే నిర్మాతలు కానీ ముఖ్యంగా నిర్మాతలు లాస్ కాకుండా సాధ్యం తొందరగా ఒక నిర్ణయానికి వస్తారని చెప్పేసి ఆశిద్దాం చంద్రు. ఇది కంటిన్యూషన్ నీకు 12వ పేజీలో ఉంది. ఓకే, ఇది 10వ పేజీలో ఉంటుంది. ఇది వెళ్దామా? కేటీఆర్ వెళ్దాం. 10వ పేజీ ఇక్కడ ఇది చూడండి, థియేటర్లు బంద్ లేదు, సమస్యల పరిష్కారానికి కమిటీ. ఏదో ఒక సినిమాని టార్గెట్ చేసి థియేటర్లు బంద్ చేస్తున్నారనే ప్రచారాన్ని ఖండిస్తున్నాం. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ లేదు, ఈ విషయంపై అవసరం వస్తే ప్రభుత్వంతో సైతం చర్చిస్తాం అని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ల బంద్ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. థియేటర్ల బంద్ అంశంపై కొన్ని రోజులుగా 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు సాగుతూ ఉన్నాయి. వీరంతా ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో శనివారం ఉమ్మడిగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ జరగటం లేదు, ఈ నెల 30న ఈసీ మీటింగ్ ఉంటుంది, ఆ రోజు 3 విభాగాల సభ్యులతో కమిటీ వేయబోతున్నాం, తద్వారా ఈ సమస్యకు నిర్ణీత సమయంలో పరిష్కారం వచ్చే అవకాశం ఉంది. చిత్ర పరిశ్రమ కష్టాలను బయట వారెవరు తీర్చరు, స్వయంగా పరిశ్రమ అందులో నుంచి బయటపడుతుంది. అంటే ఇది ఫిలిం ఛాంబర్లో జరిగిన సమావేశం. ఈ ఫిలిం ఛాంబర్లో 2 రాష్ట్రాలకు చెందిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు నిన్న. దీంట్లోనే దీనికి బంద్ లేదు, బంద్ వాయిదా వేస్తా ఉన్నాం, ఒక సినిమాని టార్గెట్ చేస్తూ దీన్ని బంద్ పిలుపునివ్వలేదు అనేది మొత్తంగా వాళ్ళు చెప్పిన సమావేశం. నీకేమనిపిస్తుంది? అంతా బాగానే మా సినీ పరిశ్రమ సంబంధించిన సమస్యలు మేమే చేసుకుంటా ఉంటాం. ఎట్లంటే మా దాంట్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు అన్నట్ట, దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అంటే సినీ పరిశ్రమ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేకుండానే నడుస్తుందా? సమస్యను పరిష్కరించడానికి మీరెవరు పెద్దరికం అవసరం లేదని విధంగా దామోదర్ ప్రసాద్ మాట్లాడి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు దీంట్లో అందరుగా భావించి ఒక సంఘ నాయకత్వం ఉన్నప్పుడు భేదాభిప్రాయాలు లేకుండా ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే వారే సంఘ నాయకులుగా వారి మన్ననలు పొందుతారు. సమావేశాన్ని కూడా కాంట్రవర్షియల్ చేస్తూ దాని మీద మరో రకమైన వ్యాఖ్య చేయటం అన్ని అది సరైన విధానం కాదు. సంఘం కానీ సంఘ నాయకత్వం కానీ ప్రభుత్వానికి అదేవిధంగా సినీ పరిశ్రమకు ఒక సంఘంగా ఉన్న వ్యక్తులు సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళాలి. నిజంగానే ప్రభుత్వం వైపు నుంచి కానీ సంఘం వైపు నుంచి కానీ ఆ నలుగురి నుంచి కానీ ఏదన్నా మిస్టేక్ జరిగింది లేదా మిస్కమ్యూనికేషన్ అయ్యింది అనుకోకుండానే ఒక గ్యాప్ రావచ్చు. నిజంగా మనసులో ఏమి లేకుండా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు చేయని అంశం కూడా వాళ్ళ చుట్టుకొని ముందుకు పోయే పరిస్థితి ఉంటది. అసలు వాళ్ళకి నిజంగానే ఆ సినిమాకి సంబంధించి కాకుండా ఎగ్జిబిటర్ల సమస్యతోటి నిజంగా బంధించినా కూడా ఆ నలుగురికి వర్తించే పరిస్థితి కూడా ఉంటది. ఈ పరిస్థితుల్లో సమావేశం పెట్టుకున్నప్పుడు మా సమస్యలు మీరు ఎవడో తీర్చడం అనడం కరెక్ట్ కాదు. మీ ప్రభుత్వంతో మేము సమన్వయంతో ఉంటాం, ప్రభుత్వాన్ని గౌరవిస్తాం, సంఘంగా మాకు అవసరం వస్తే మేము ప్రభుత్వం దగ్గరికి వస్తాం, మీ సహకారం మాకు ఉంటది, మా సహకారం సినిమా రంగ సహకారం ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటది అనేది ప్రకటన ఇవ్వాలి. కానీ మా సమస్యలు మీరెవడో తీర్చరనేది అది సముచితమైన వ్యాఖ్య కాదు. వారు ఆయన మరి అదే ఆ యుగకు పోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సమాజంలో ఉన్న అన్ని వర్గాలు సమన్వయం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి లక్ష్యంగా తీసుకెళ్ళి అక్కడ ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చు, ఏ పార్టీదైనా ఉండొచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా ఉండొచ్చు. ఆ ప్రభుత్వాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిది ఉంటది. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మన రాష్ట్ర ప్రభుత్వాలని అధికారులను గౌరవించుకుని ముందుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే
ఇక్కడ మీరు చూడండి, సినిమా రంగానికి సంబంధించిన ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాదలు కూడా లేని తెలుగు చలనచిత్ర పరిశ్రమ, ఇది సినిమా రంగానికి సంబంధించి వీటన్నింటి కూడా మీకు పాయింట్ ఇచ్చారు. దీని మీద సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ సంబంధించిన ప్రకటన చూసాం. ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. బన్నీవాసు అదేవిధంగా నాగవంశీ మాట్లాడారు. దీని మీద స్పందించండి. ఓకే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమలోని పరిస్థితులపై నిర్మాతలు బన్నీవాసు, నాగవంశీ స్పందించారు. సినీ ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్ గా లోతుగా ఉంటాయి. ఈ రాజకీయాల్లో పరిశ్రమ నలిగిపోతుందనే వాస్తవాన్ని ఇప్పటికైనా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు గ్రహించాలి. సినిమాల నుంచే వెళ్లి డిప్యూటీ సీఎం అయిన వారికే మనం ఆగ్రహం తెప్పించామంటే మన ఐక్యమత్యాన్ని ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది అన్నారు బన్నీవాసు. అంటే ఇక్కడ చూడండి, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్ గా లోతుగా ఉంటాయి. చెప్పండి అదేంటి బన్నీవాసు సంబంధించిన అంశంలో మీరు మాట్లాడండి. ఓకే. ఇప్పుడు బన్నీవాసు అంటే ఎవరో కాదు, గీతా ఆర్ట్స్ 2 కి మొత్తం అతనే ప్రొడ్యూసర్ కూడా. సో అరవింద్ గారి యొక్క ఏదైతే గీతా ఆర్ట్స్ ఉందో దానికి సంబంధించిన దానికి ఆయన ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ బన్నీకి అత్యంత సన్నిహితులు కాబట్టి అతని పేరే బన్నీవాసు గా అనేది. గీతా ఆర్ట్స్ 2 లో అతనే ప్రొడ్యూసరు. అయితే అతను దీంట్లో అనే అంశం ఏంటంటే రాజకీయాలు అనేవి సినీ పరిశ్రమలో చాలా సున్నితంగా లోతుగా ఉంటాయి అనేది ఆయన చెప్పారు. అంటే చంద్రు, ఇప్పుడు ఇదేంటంటే రాజకీయాలకి ప్రమేయం అనేది ఇండస్ట్రీలో ఉంది అని చెప్తున్నారు ఆయన. సో లోతుగా సున్నితంగా కూడా ఉంది అంటున్నారు. సో ఇంటర్నల్ గా మనం దాని సమస్యలు పరిష్కరించుకోకుండా ఈ విధంగా చేయటం అనేది సినీ ఇండస్ట్రీ నుంచే వెళ్ళి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆగ్రహం తెప్పించింది. అంటే మన యొక్క ఇంటర్నల్ గా మనం ఏ విధంగా మనం అండర్స్టాండింగ్ లో ఉన్నాం అనేది మనమే ప్రశ్నించుకోవాలనేది బన్నీవాసు చెప్పేది చందు. అంటే వాళ్ళు ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. నిన్న మన ఆంధ్రజ్యోతిలో ఆ నలుగురు వార్త కానీ ఇంకా వేరే మీడియాలో దాంట్లో కూడా అరవింద్ గారి యొక్క ప్రస్తావన చేస్తూ వార్తలు అనేవి వచ్చినాయి. ఇప్పుడు అల్లు అరవింద్ గారి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు బన్నీవాసు ప్రస్తావన వచ్చింది కాబట్టి బన్నీవాసు అల్లు అరవింద్ గారి తాలూకా, బన్నీకి సంబంధించిన స్నేహితుడు. బన్నీవాసు మీన్స్ వాసు నామకరణాన్ని బన్నీ వాసుగా మారింది. అంటే బన్నీకి చాలా సన్నిహితుడు, అల్లు అర్జున్ కి చాలా సన్నిహితుడు కాబట్టి అతని నామకరణే బన్నీవాసుగా మారింది. మొత్తంగా మెగా కుటుంబానికి కానీ మొత్తంగా చూసుకున్నట్టయితే అల్లు అరవింద్ గారు పట్టుకొమ్మ లాంటి వాళ్ళు, వెన్నెముక లాంటి వాళ్ళు. అంటే ఒక పెద్ద మనిషిలాగా వారికి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు అల్లు అరవింద్ గారు. అంటే మీడియాలో లేకపోతే ఇంకో రకంగా రకరకాల అభిప్రాయ భేదాలు ఉన్నాయని, లేకపోతే మెగా వర్సెస్ అల్లు అని రకరకాలుగా కథనాలు వండారు, తీర్చారు, ముందు తీసుకెళ్లారు. కానీ మొత్తంగా మనకు తెలిసిన క్రమంలో అల్లు అరవింద్ గారి పాత్ర, అల్లు అరవింద్ గారి జోక్యం, అల్లు అరవింద్ గారి సన్నిహితం, వాళ్ళు ఏదైనా రక్త సంబంధికులు, దగ్గర కుటుంబీకులు, ఒకరికొకరు వెల్ విషర్స్ గా తప్పనిసరిగానే అదంతా ఉండే పరిస్థితి ఉంటది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఏదైతే రిటర్న్ గిఫ్ట్ గా ప్రభుత్వం భావిస్తా ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సినిమాకి విడుదల సంబంధించి ఎగ్జిబిటర్స్ బంద్కి సంబంధించిన కార్యక్రమంలో ఆ నలుగురిలో అల్లు అరవింద్ గారు కూడా ఒకళ్ళు. ఆ నలుగురిలో అల్లు అరవింద్ గారు పెద్ద డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న నేపథ్యంలో మళ్ళీ తెర మీదకి ఆ భేదాభిప్రాయాలని బయటికి తీసుకొచ్చు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ కథనాలు వస్తున్న నేపథ్యం ఉంది. అంటే దీంట్లో తెలిసి ఉన్నా తెలియకున్నా మళ్ళీ విమర్శలు, పాజిటివ్ విమర్శలు కానీ నెగిటివ్ విమర్శలు కానీ రావటం అనేది సహజంగానే జరుగుతూ ఉంది. ఈ బన్నీవాసు వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, మీరు ఏదైతే సినిమా రంగ పరిశ్రమ నుంచి ఎదిగిన ఒక పెద్ద నాయకుడికి కూడా కోపం తెప్పించటం బాధాకరం అనే అంశం స్వాగతించదగ్గ. అలానే పెద్ద సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో అవసరం లేని సమస్యలు సృష్టించారు. ఇప్పుడు అవే పెరిగి పెద్దవయ్యాయి. విచక్షణతో ఆలోచించి ఉంటే పరిస్థితి ఇందాక వచ్చేది కాదు, ఇలాంటి సమస్యలు వచ్చేవి కావు అని నాగవంశీ, ఇతను పెద్ద ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా స్పందించారు. అదేవిధంగా యాక్చువల్గా చిన్న సమస్యల్ని పరిష్కరించకుండా ఇంత పెద్దగా చేశారనేది ఆయన ఒక ఏదైతే ఎగ్జిబిటర్లు, బయ్యర్లు, నిర్మాతలకు మధ్య ఉన్నటువంటి సమస్యని ఇంత పెద్దగా చేసి దాని పెద్ద ఇష్యూగా చేశారు అనేది నాగవంశీ స్పందన. ఇంకా పెద్ద ప్రొడ్యూసర్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది చంద్ర. ఎందుకంటే ఇప్పుడు నాగవంశీలో బన్నీవాసు అని అంటే ఒక విధంగా చెప్పాలంటే నాగవంశీ కొత్తగా వచ్చిన ప్రొడ్యూసరు,
బన్నీ వాసు అంటే సెకండ్ గ్రేడ్ ప్రొడ్యూసర్ అని చెప్పవచ్చు. ఒక అల్లు అరవింద్ లాంటి గీతా ఆర్ట్స్ లో సెకండ్ బ్యానర్ అయినటువంటి గీతా ఆర్ట్స్ 2 ఆయన ప్రొడ్యూసర్. ఇలా కాకుండా పెద్ద ప్రొడ్యూసర్ లేదు. పెద్ద వివాదాలు మాకెందుకు అనుకుంటారు కదా, మేము వ్యాపారం సాగాలి, సినిమా పరిశ్రమలో పెద్దలుగా ఉండాలని అనుకుంటారు. కానీ ఈ వివాదాల జోలికి, అదే విమర్శల జోలికి వెళ్లకుండా అందరితో బాగుంటూ ముందు పోయే నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఉంటారు. ఏదైతే డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ అంతా కూడా తమకు అనుసరణలో ఉండాలి, తామే నియంత్రించాలి, తమ ద్వారా వ్యాపారం సాగాలి, తమ ద్వారా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా తమ ద్వారానే ముందుకు సాగాలనుకునే నాయకత్వం ఉన్న డిస్ట్రిబ్యూటర్లు అన్నిట్లో వేలు పెడతారు. అన్నిట్లో తామే ముందు పోయే పరిస్థితి ఉంటుంది. దానివల్లనే వాళ్ళకి లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. దానివల్ల కీర్తి ఉంటుంది, అదేవిధంగా అపకీర్తి కూడా ఉంటుంది. వాళ్ళకి వ్యాపారంలో లాభాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి 2 అంశాలు కూడా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఆ విధంగా ముందుకు పోవాల్సిన పరిస్థితి తప్పదు. తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్, శని కాంగ్రెస్. ఆ దయ్యాన్ని వదిలించాలన్నదే బీఆర్ఎస్ ప్రయత్నం. కేటీఆర్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరున్నదన్న వార్తను కొన్ని పత్రికలు రాయనే లేదు. రేవంత్ ను ప్రాసిక్యూషన్ చేయాలని కోరుతూ గవర్నర్ ను కలుస్తాం. మాది ప్రజాస్వామిక పార్టీ, రాతపూర్వకంగా ఎవరైనా లేఖ రాయొచ్చు. అంతర్గత విషయాలు పార్టీలో మాట్లాడాలి. ఇది అందరికీ వర్తిస్తోంది. ఇది కేటీఆర్ మాట్లాడిన విషయం. నిన్న హైదరాబాద్ లో తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి అని, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ దయ్యాన్ని, శనిని వదిలించాలన్నదే తమ ప్రయత్నం అని అన్నారు. సో ఇది దానికి సంబంధించిన వార్త. పూర్తి వార్త 10వ పేజీలో ఉందా? ఇది దీన్ని మనం ఏ విధంగా చూడాలి? మొన్న ఏదైతే 22వ తారీఖున కవిత రాసిన ఉత్తరం సంబంధించి, లెటర్ సంబంధించి మీడియా కూడా మొత్తం అటెన్షన్ చేసింది. దాంట్లో భాగంగా నిన్న కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ లో ఇలా మాట్లాడడం జరిగింది. చందు, దీన్ని ఏ విధంగా చూడాలి? పట్టిన దయ్యం రేవంత్ అని, శని కాంగ్రెస్ అని కేటీఆర్ మాట్లాడడం ఏ విధంగా? ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యానించిన దయ్యం అనే పదం కవిత రాసిన లేఖలో ప్రస్తావించారు. దాంట్లో అదేవిధంగా దెయ్యం కానీ కోవట్లు కానీ ఆ లేఖకు సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆ విదేశాల నుంచి వస్తూ మాట్లాడిన వ్యాఖ్యలో దెయ్యాలు కోవట్లు కేసీఆర్ వెంట ఉన్నాయి, వారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, వారి ద్వారానే లేఖ అనేది బయటకు వచ్చింది అనేది కవిత చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు. దానికి సంబంధించి కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. దెయ్యం అనే పదం అక్కడి నుంచే తీసుకున్నారు ఆయన. తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ అనేది ఆయన విమర్శలు చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఆయన విమర్శలు ఏం చేస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటి అనేది విమర్శలు చేస్తా ఉన్నారు. మనం ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ బీజేపీ నిజంగానే ఇప్పుడు నువ్వా నేనా అనే పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ముందుకు పోతా ఉంది. బీజేపీ అధికారం ఉంటే కాంగ్రెస్ తిరిగి అధికారంలో రావాలనే ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఒకటిగా ఉన్నాయి అనేది కేటీఆర్ విమర్శలు చేస్తా ఉన్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఆయన లేఖ గురించి ప్రస్తావించారు. లేఖ గురించి ఏమని అన్నారు? లేఖలు ఎవరైనా రాయొచ్చు, ప్రజాస్వామ్యయుతంగా ఉండే పార్టీ, పూర్తి స్వేచ్ఛతో ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాకపోతే లేఖలు అంతరంగికంగా ఉండాలి, చర్చలు అంతరంగికంగా ఉండాలి, నిబంధనలకు లోబడి మాత్రమే ఉండాలి అనేది ఆయన చెప్తా ఉన్నారు. అంటే వారి మాటల్లో ఎక్కడా కూడా కవితని విమర్శించినట్టుగాను, ఇంకో రకంగాను హెచ్చరిక చేసినట్టుగా, తప్పుపట్టినట్టుగా లేదు. కవిత రాసిన లేఖ తండ్రికి పంపాను, తాను ఎప్పుడు కూడా తండ్రికి ఇటువంటి సలహాలు కానీ సూచనలు కానీ లేకపోతే తనకున్న అభిప్రాయాలు కానీ చెప్పే పరిస్థితి ఉంది, నేను మొదటి నుంచి లేఖల ద్వారా తెలియజేస్తా ఉన్నాను తండ్రికి అనేది ఆమె చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూతురు తండ్రికి రాసిన లేఖ బయటికి విడుదలయ్యింది. ఏ విధంగా విడుదలయ్యింది అనేది పార్టీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే అధినేతకి చేరిన లేఖ అక్కడి నుంచే బయటకు వచ్చిందా? ఏది ఏమైనా దీని మీద ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా పూర్తి స్థాయి చర్చల్లో ఈరోజు ప్రధానమైన వార్త ఏముందంటే కవిత రాసిన లేఖ. దాంట్లో రజతోత్సవ సభలో పాజిటివ్ నెగిటివ్ స్పందించాల్సిన అంశాల మీద స్పందించలేదు. దాంట్లో
బీజేపీ మీద మాట్లాడలేదు, కాంగ్రెస్ మీద మాట్లాడలేదు, ఇంకోటి మైనారిటీ వర్గాల మీద మాట్లాడలేదు, ఎస్సీ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన అంశాల్లో మాట్లాడలేదు, వక్ఫ్కు సంబంధించిన బిల్లు మీద మాట్లాడలేదు అనేది ప్రధానమైన అంశాలని దాంట్లో ఉద్ఘాటించారు. ఏది ఏమైనా కేసీఆర్ యొక్క విధానం కానీ ఆయన వ్యూహం కానీ భిన్నమైన వాతావరణం ఉంటుంది. ఒక అంశాన్ని టచ్ చేసి దాని మీద వివాదాలు విమర్శలతో ముందుకు పోయేది కంటే తేనె తుట్టిని కదిల్చకుండా ఉంటే దాని మీద పాజిటివ్ నెగిటివ్ రెండు పార్టీ మీద ప్రభావం ఉండదు. తద్వారా ప్లెయిన్గా పార్టీ ముందు పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం కవిత ప్రస్తావించిన అంశాలను కనుక తీసుకున్నట్టయితే, ఒకటి ఎస్సీ వర్గీకరణ. దాంట్లో ఎస్సీ వర్గీకరణలో ఎవరికి లాభం ఎవరికి నష్టం, మాదిగా గ్రూపుల్లో ఎంఆర్పిఎస్ కానీ మానాడు కానీ తీవ్ర ఆందోళన జరిపాయి రిజర్వేషన్ సంబంధించిన అంశంలో. అసలు చేయకూడదని, చేస్తే ఫలానా విధంగా జరగాలి, మాలలు ఎక్కువగా ఉన్నారు, మాదిగలు ఈ విధంగా ఉన్నారు, జరిగిన తర్వాత కృష్ణమాదిగ ఇంకా మాకు 1% రావాల్సిన నష్టం జరిగిందని రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి దాని మీద ఆయన ఎందుకు స్పందించలేదు, ఎందుకు స్పందించారని అంతర్గతంగా కేసీఆర్ గారికి వారి సన్నిహితులకు తెలుసు. అదేవిధంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అంశం, వక్ఫ్ బోర్డు అనగానే హిందూ వర్సెస్ ముస్లిం మైనార్టీలు, ఈ విధంగా తీసుకున్నట్టయితే దానికి సంబంధించిన అంశం, బీసీకి సంబంధించిన అంశం, ఇవన్నీ కూడా సామాజిక అంశాలతో కూడిన రిజర్వేషన్కి సంబంధించిన అంశాలు. ఎస్సీ బీసీ మైనారిటీలకు సంబంధించిన స్పందించాలి అంటే దాంట్లో ఉండే వర్గాలు గ్రూపులు, బీసీ రిజర్వేషన్లో మళ్ళీ మైనారిటీలు 10% ఇచ్చారు. కాబట్టి ఈ స్పందించాల్సిన అంశాల్లో కవిత ఈ అంశాలన్నింటినీ కూడా చేర్చి నెగిటివ్ అంశాల్లో కూడా చెప్పడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ కూడా అంతర్గతంగా చర్చించుకోవచ్చు, అందుబాటులో ఉన్న వాళ్ళతో చర్చించుకోవచ్చు, దాంట్లో ఏదైతే బాధ్యతల్లో ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చించుకోవచ్చు అనేది కేటీఆర్ గారు తనకు సంబంధించిన ప్రెస్ మీట్లో చెప్పారు. ఏదైనా ప్రజాస్వామ్యం తమ పార్టీలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్రజాస్వామ్యం ఏ స్థాయి దాకా ఉంటుంది, ఎక్కడ దాకా ఉంటుంది, ఈ అంశాల్లో నిజంగానే భేదాభిప్రాయం ఉందా లేదా, కుటుంబంలో ఏ అంశాలతో భేదాభిప్రాయాలు ఉన్నాయి, నిజంగానే రజతోత్సవ సభకు సంబంధించిన అంశంలోనే తన తండ్రి కేటీఆర్ అధినేత దీంట్లో ప్రస్తావించాల్సి ఉందనేది కవిత భావిస్తూ ఉందా, లేదా రజతోత్సవ సభలో ఆ వేదిక మీద లేదంటే దానికి సంబంధించిన ప్రచారాల సరళిలో అధినేత కేటీఆర్ కాకుండా కవితది కానీ లేదా హరీష్ కానీ ఎక్కడ ఫొటోస్ కూడా లేని పరిస్థితి ఉంది. నీకు వేదిక మీద కూడా ప్రాధాన్యత ఎక్కట ఎవరికి అందరితో సమానంగా ఉండి ఒక కేసీఆర్, రెండోది కేటీఆర్కి ప్రధాన భూమిక లాగానే ఫోకస్ అనేది జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి అంటే సొంత కూతురైనటువంటి కవిత హర్ట్ అయిన నేపథ్యం కూడా ఉండొచ్చు, తనకి కావాల్సిన గౌరవం రాలేదనే భావన కూడా ఉండొచ్చు అనేది ప్రధానంగా విశ్లేషకులు భావించేది. కొన్ని మీడియా సంస్థల్లో అయితే అసలు పార్టీ పెడతారు, కొత్త పార్టీ పెడతారు, హర్ట్ అయ్యారు, లేదంటే కుటుంబపరమైన భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఇంకొక రకమైన హక్కులకు సంబంధించి ఏదైతే తండ్రి దగ్గర కావాల్సిన గౌరవ మర్యాదలతో పాటు హక్కులు ఉంటాయో వాటిలో సమాన హక్కులు కావాలనే అంశాల్లో కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయని రకరకాల కథనాలు అనేవి చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకున్నట్టయితే వీటి మీద రాబోయే కాలంలోనే సమాధానాలు దొరుకుతాయి. ఒక పార్టీలో, ఉద్యమ పార్టీలో గత 25 సంవత్సరాలుగా ఉద్భవించి పార్టీలో ముందుకు పోతూ అనేక ఉద్యమాల్లో భాగస్వామైన కవిత కానీ కేటీఆర్ కానీ ఇద్దరు కూడా అధినేత కేసీఆర్కి వారసులు. పార్టీలో ఏ విధమైన వారసత్వం ఇస్తాడు తండ్రి అనేది అది చూడాలి. అది ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ, అదేవిధంగా మొత్తంగా కేసీఆర్ తన భుజస్కంధాల మీద ముందుకు తీసుకెళ్తూ ఉన్న పార్టీ. అది నాయకత్వం ఏ విధంగా ముందుకు పోద్దు అనేది మనం చూడాలి. ఆ లేఖకు సంబంధించి కానీ, ఆ లేఖకు సంబంధించిన ప్రకంపనలు కానీ, ఆ లేఖ ద్వారా ఏదైతే బీఆర్ఎస్కి వ్యతిరేకమైన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చేసే విమర్శల పట్ల పార్టీ స్పందించే విధానం కానీ ఏదైనా ఇప్పుడు కేసీఆర్
మాట్లాడటం జరిగింది మీడియా సమావేశంలో. వారు కూడా దీని మీద పెద్దగా స్పందించిన పరిస్థితి లేదు. దీని మీద స్పందిస్తారని అనుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే దానికి ఉన్న తీవ్రతని ఏదైతే లెటర్ సంబంధించిన తీవ్రత అది తమ అంతర్గత వ్యవహారమనో, అది తండ్రి కూతురికి మధ్య వ్యవహారమనో, లేకపోతే పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారమనో ఆయన భావించి జనాలకి చెప్పిన విధంగానే ఆయన మీడియా సమావేశం పెట్టారు. కానీ ఆయన ఆ విధంగా సమాధానం ఇస్తారు. ఏదైతే ఒక సమస్య ఉంటే ఆ సమస్యకి పరిష్కారం ప్రశాంతంగా చూస్తారనేది మనం భావించాలి. కేసీఆర్ కూడా స్పందించారు తెలిసి. అంతేనా? ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన అంశాల్లో నువ్వు మాట్లాడేసే మిగతా అంశాలు అవన్నీ 5-6 అంశాలు. ఇది ఈ రోజు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. రేపటి ప్రధాన దినపత్రికల్లో వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి CJ TV. థ్యాంక్ యూ.